కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్ని అంతా ఉపయోగిస్తున్నాడు. ఎంతో కాలం కొనసాగదు, కొంతకాలం కొనసాగిద్ది తప్ప కలకాలం అది కొనసాగదనే విషయం ప్రజలకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం, నేను ఎందుకు అంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చెంది ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. అదేంటి పేరు, ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు, ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పాను, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.